వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రల్ని ఛేదించి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఓకే రామూర్తి గారు చెప్పినట్టుగా దీనికి సమాధానం చెప్పుకుంటూ ఒక విషయం మాత్రం చెప్పండి పల్నాడు గారు. కాకపోతే ఏంటంటే బనకచర్ల లేపుతున్నారు. వాస్తవానికి బనచర్లకు సంబంధించినది అది కూడా పోలవరమే పూర్తి కాలేదు. బనకచర్ల విషయంలో మనం ఎందుకు వెళ్తున్నాము అది అర్థం కావట్లేదు. ఈ విషయంపై మీరేమంటారండి? అది కూడా 2 మెగా కంపెనీ కడుతుంది. అది కూడా అదే. ఇప్పుడు బనకచర్ల అనేది మళ్ళా నిన్ననే బంకచర్ల గురించి క్లారిటీ వచ్చింది. మొన్న కూడా చెప్పారు దాని మీద పర్మిషన్స్ లేవు, ఎట్టి పరిస్థితుల్లో అది ముందు తీసుకుపోయే ప్రాజెక్ట్ కాదు, ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఆపమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారంటే పార్టీలు ఏం చేస్తున్నారంటే బంకచర్ల ఒకటి తీసుకొని ఏదో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఏదో ముందర పెట్టుకొని వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముందు తీసుకెళ్తే మాత్రం బాగుండదని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చింది. నేనేమంటానంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దానికి ఎక్స్పర్ట్ కమిటీ వేసి దానికి ముందనే ఏది మేడిగడ్డ తీసుకెళ్లాలా వద్దని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినా కూడా దాన్ని కట్టొద్దు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టొద్దు, ప్రాణహిత చేయాలనే బెటర్ అని చెప్తే ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ని బయట పెట్టకుండా, క్యాబినెట్ లో చర్చించకుండా, క్యాబినెట్ అనుమతి తీసుకోకుండా దాన్ని డైరెక్ట్ గా ఆ లొకేషన్ మార్చేసింది మరి దాంట్లో ఉన్న ముఖ్యులు. సో అది డెఫినెట్ గా ఈ రోజు రేపు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో క్లారిటీ కూడా ఇస్తా ఉన్నారు. ఇద్దరు చేసారు అని చెప్పి ఒక నిమిషం సిడబ్ల్యూఎస్ కి అప్లై చేయకముందే లొకేషన్ మొత్తం టోటల్ గా దాన్ని అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు సిడబ్ల్యూఎస్ కి అప్లై చేసేది తప్పితే అక్కడ నిజంగానే 2007 నుంచి 2014 వరకు అదేందా పర్మిషన్ లేదు. అది ప్రాజెక్ట్ లాగానే కనపడుతుంది తప్పితే ప్రాజెక్ట్ లాగానే కనపడుతుంది తప్పితే ప్రాణహిత చెవెళ్ళ కట్టుంటే అది గ్రాంట్ ద్వారా నీళ్ళు వచ్చాయి తెలంగాణ రాష్ట్రానికి, లేకపోతే ఎల్లంపల్లి కానీ ఎస్ఆర్ఎఫ్ కానీ ఆ నీళ్ళు వచ్చాయి. మన కాస్ట్ కూడా 37,000 కోట్ల రూపాయలతోటి అయిపోయింది అని చెప్పి క్లారిటీ ఇచ్చారు టోటల్. కానీ అది కాకుండా ఏ విధంగా కాంట్రాక్టర్లు దోచిపెట్టారు, రాజకీయ నాయకులు ఏ విధంగా తిన్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ బాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు. నేను చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు, ప్రభుత్వంలోకి రాకముందు అనేక సార్లు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇదే మోసపూరిత ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో వాళ్ళు మొత్తం కూడా కక్కిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారు. యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే తెలంగాణ సమాజం అనుకున్నది ఒకటే, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఒకటే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అబద్ధాలు అని చెప్పి హిందుత్వం ఎక్కడ 1,00,000 కోట్లు లెక్క చెప్పండి. 1,00,000 కోట్లు ఎక్కడ చెప్పండి. 1,00,000 కోట్లు అవినీతి జరిగింది లెక్క చెప్పండి. చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పింది రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మీటింగ్ లో చెప్పారు. అదే 1,00,000 కోట్లు దక్కిస్తారా, 94,000 కోట్లు దక్కిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఊరుకునే ప్రసక్తి లేదు. రకరకాల హామీలు మనం ఇక్కడ చూస్తున్నామండి. మీరు అయిపోయింది మాట్లాడారు. ఒక నిమిషం ఉండండి. నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డెఫినెట్ గా ఒక డిసిషన్ తీసుకోవాలి. రిపోర్ట్ మీద వాళ్ళే చెప్పారు, తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓటు బ్యాంకును సాధించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే 1,00,000 కోట్లు దక్కిస్తారా, 94,000 కోట్లు దక్కిస్తారా అనేది క్లారిటీ ఉంది. అసెంబ్లీలో పెట్టారు కదా 94,000 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పి. సో కూడా చెప్పింది కాబట్టి దాన్ని మీద నిర్ణయం తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా ఈ రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు బొమ్మపూర్చి పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కమిషన్లు దీని మీద వచ్చే అవకాశాలు లేవని చెప్పి తెలంగాణ ప్రజలకు దాని మీద డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. డెఫినెట్ గా దీంట్లో దోషులు ఎవరు, ద్రోహులు ఎవరు, మోసం చేసిన వాళ్ళు ఎవరు
వాళ్ళందరూ బయట పెట్టాలి, వాళ్ళని ఇంజనీర్లు కూడా ఉంటే సస్పెండ్ చేసి టోటల్ గా ఆ అమౌంట్ అంతా కూడా రిట్రీవ్ చేయాలి. ఈ పైసలన్నీ కూడా ఈ డబ్బంతా కూడా తెలంగాణ సొత్తు, తెలంగాణ ప్రజల కట్టిన పన్నులతోటే ఈ ప్రాజెక్టులు కడుతుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో. పల్నాటి గారు, ఇదే విషయంపై మనం ఒకసారి చూసినట్టయితే ఇందులో ఏదైతే నివేదిక వీళ్ళు